ప్రియ దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిగా మనలోని నివసించినప్పుడు, నీవు రక్షణ పొంది జీవితాన్ని మార్చుకోవాలనుకున్నప్పుడు నీ జీవితంలో మన జీవితంలో ఏం జరుగుతుందంటే మనము అభిషేకింపబడతాం. మనం ఎప్పుడైతే అభిషేకింపబడతామో మనము ఒక కార్యాన్ని అనగా ప్రార్థన చేయాలని, వాక్యం ధ్యానించాలని, యేసయ్య గురించి ఇంకా తెలుసుకోవాలని, రక్షకుడి గురించి ఇంకా చెప్పాలని ఇతరులకి, లేదా నీ జీవితంలో ఇంకా ఏమైనా సెట్ చేసుకోవాలనుకున్నప్పుడు నీవుగా పరీక్షించుకొని సిద్ధపరచుకునే జీవితాన్ని బట్టి ఆయన జ్ఞాపకం చేస్తాడు. అంటే మన జీవితములను మారుస్తాడు ఆయన. అంటే ఎప్పుడు పాత జీవితంలాగా ఉండవు. రక్షింపబడిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, నీవు యేసుక్రీస్తుని నిజ రక్షకుడిగా అంగీకరించిన తర్వాత నీవు పాత జీవితంలాగా ఉండవు. అంటే పాపాన్ని విడిచిపెట్టి నూతనమైన సృష్టిగా, నూతనమైన జీవితాన్ని ప్రారంభించే స్థితిలోనికి నడిపించేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ విషయాన్ని మీరు గమనించండి. రెండవదిగా, మన పాపము చేసిన, ఒకవేళ రక్షింపబడి మారు మనసు పొంది ఇంకా నువ్వు బలహీనత స్థితిలో పాపం చేసినట్లయితే, చిన్న చిన్న తప్పుదమ్మలు చేసినట్లయితే, పాపానికి దారి తీసినట్లయితే అది ఒప్పింపచేసేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. జ్ఞాపకం చేసుకోండి, మీ పాపాలు ఒప్పింపచేసేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. అంటే మేము ఆదిలోనే యేసుక్రీస్తుని నమ్మినప్పుడే పాపి అని మేము ఒప్పుకున్నాము కదా, మళ్ళా మేము ఎందుకు ఒప్పింప చేయాలంటే ప్రతిదినం ప్రతి క్షణము కూడా మనం పాపం చేస్తూనే ఉంటామంట మానవుడు. ఎందుకంటే బలహీనుడు. ఏదొక సందర్భంలో, ఏదొక సమయంలో మనం బలహీన పడుతుంటాం. శోధనలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు బలహీన పడుతుంటాం. ఆ బలహీన స్థితిలో మన పాపాలను కూడా ఒప్పింపజేసేవాడే పరిశుద్ధాత్మ దేవుడు అనేది జ్ఞాపకం చేసుకోండి.